నేను అదే ఆలోచిస్తున్నాను తారక్. కానీ నువ్వు మాత్రం ఏమీ ఆలోచించకుండా నీలవేణిని అలా ఎలా వదిలేసొచ్చావు? అమ్మకి డబ్బులు కడితే కాని ఈ ఇంటి గడప తొక్కనంది. తను ఎలాంటి మోసం చేయలేదని, తన దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని అభిమానం, ఆత్మగౌరవం ఉన్నాయని, ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా ఇచ్చేశాకే ఈ ఇంటికొస్తానని చెప్పింది డాడీ. అంటే తను రాను అనగానే సరే రావద్దు పొమ్మన్నావన్నమాట. అలా ఎందుకంటాను డాడీ? మరి లేకపోతే ఏంట్రా? నువ్వే ఏదో సర్ది చెప్పి తీసుకురాలేక నీ కష్టమేదో నువ్వు చూసుకోమని చెప్పినట్టు మాట్లాడితే తనెలా వస్తుంది? అయినా మీ అమ్మన్న మాటలకి తను మన ఇంటికి రాకపోవచ్చురా. లేదు డాడీ, తను వస్తుంది. తనకి అమ్మ ముఖ్యమో మనం ముఖ్యమో తేల్చేస్తాను. ఎలా రానంటుందో నేను చూస్తాను. ఎంత ఆలోచించినా నువ్వెందుకు అలా చేసావో అర్థం కావట్లేదమ్మా. అదేంటి నాన్న, ఆ చెక్ నేనే వాడేసుకున్నానని మీరు అనుకుంటున్నారా? అది కాదమ్మా, చెన్నయ్య గారు నీకు సాయం చేసినా నువ్వు కాదని తిరిగి వచ్చేసావు. తన మనసు నొచ్చుకుని ఉంటుంది కదా. వాళ్ళకి మనసుంటే కదా నాన్న. మంచివాళ్ళైతే అక్క నిన్నేసి మాటలు అనేవారు కాదు కదా. తారక్ సార్ ఎప్పుడూ అనలేదే. అవును కదా, పెద్దయ్య గారు గాని చెన్నయ్య గారు గాని నిన్నెప్పుడూ కూడా ఒక పన్నెత్తి మాట కూడా అనలేదు కదా. అయ్యో అలాంటిదేమీ లేదు నాన్న. పెద్దయ్య గారు గాని తారక్ సార్ గాని చాలా మంచివాళ్ళు. మరి అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి కదమ్మా. లేదమ్మమ్మా, ఈ డబ్బు విషయంలో నేను విన్నేను. అప్పో సప్పో చేసి నేనే కడతాను. అలా ఫ్రీగా తీసుకోవడం నాకిష్టం లేదు నాన్న. సరేనమ్మా, ఇప్పుడు ఒక్కసారిగా అంత డబ్బు కడితేనే గాని ఆ ఇంట్లో అడుగు పెట్టను అంటున్నావు. మరి నువ్వు ఉంటే తప్ప ఆ ఇంటిని ఎవరూ చక్కబెట్టలేరని పెద్దయ్య గారు అంటున్నారు.